నేర్చుకున్నాం కదా. అండ్ దాని ఫెయిర్ నోట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది మనకి? నెక్స్ట్ లెసన్ చూడండి ఏముంది? ఆదికవి వాల్మీకి. ఆదికవి వాల్మీకి. ఏమన్నా తెలుసా మీకు వాల్మీకి గురించి? ఆయన ఏం చేసిండు? రామాయణాన్ని రాసిండు. ఏంటి? రామాయణం. ఓకేనా? ఇతని గురించి ఇప్పుడు మనకి ఈ లెసన్ లో ఇచ్చింది. చూద్దామా? టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి అందరూ. పేజ్ నంబర్ 49. పేజ్ నంబర్ 49. ఓకేనా? చూడండి ఏముంది? ఒక దట్టమైన అరణ్యంలో ఒక వేటగాడు ఉన్నాడు. అంతకుముందు చూడండి ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా? వాల్మీకి. ఇక్కడ రాసుకుంటూ ఉన్నాడు కదా. ఈయన గురించి ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా? చూడండి, ఒక దట్టమైన అరణ్యంలో ఒక వేటగాడు ఉన్నాడు. వాడి పేరు రత్నాకరుడు. పక్షులను జంతువులను వేటాడి చంపి తన భార్యను కొడుకును పోషించేవాడు. అంతేకాదు వీలు దొరికితే దారి దోపిడీ కూడా చేసి బాటసారుల నుంచి విలువైన వస్తువులు దోచుకునేవాడు. ఏంటడా? ఒక దట్టమైన అడవి. దట్టమైన అడవి అంటే అసలు మనకి అడుగు పెట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు. అంటే ఎక్కడ చూసినా చెట్లు, పొదలు, జంతువులు అన్నీ ఉంటాయి కదా. సో అక్కడ ఒక వేటగాడు ఉన్నాడంట. ఆయన పేరేంటి? రత్నాకరుడు. ఏంటి? రత్నాకరుడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన రోజు జంతువులను, పక్షులను వేటాడి చంపి తన భార్య కొడుకును పోషించేవాడు. అంటే అదొక డైలీ హ్యాబిట్. అంటే రోజు వేటాడి ఆ వేటాడితేనే ఈయనకి అన్నం అనేది దొరుకుతుంది. అంతేకాదు వీలు దొరికితే దారి దోపిడీలు కూడా చేసి బాటసారుల నుంచి విలువైన వస్తువులను దోచుకునేవాడు. అంటే ఇప్పుడు బాటసారులు అంటే ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి కూడా ఏముంటావి తీసుకునేవాడు, దోపిడీ చేసేవాడు. ఒకసారి సప్తర్షులు అంటే 7 మంది మునులు. సప్త అంటే 7 కదా. సో 7 మంది మునులు ఆ అడవిలో వెళుతూ బోయవాని కంట పడ్డారు. అతడు వాళ్ళ ఎదురుగా వెళ్ళి, ఆగండి సాములు, మీ దగ్గర ఉన్న సొమ్మును బయటకు తీయండి, బతకాలంటే అన్ని ఇచ్చుకోండి అని బెదిరించాడు. అందుకు వారు, మేం సన్యాసులం, మా దగ్గర ఏముంటుంది? అయినా నీవు ఇప్పటికీ పక్షులను, జంతువులను చంపి ఇంటికి తీసుకువెళ్తున్నావు. చాలా పాపం చేస్తున్నావు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు అని అడిగారు. రత్నాకరుడు తన భార్య పిల్లల కోసం ఇదంతా చేస్తున్నా అని చెప్పాడు. కానీ వారు ఈ పాపంలో భాగం పంచుకోరు అని మునులు చెప్పారు. అతడు ఆలోచనలో పడి, మీరు ఇక్కడే ఉండండి, మా ఇంటి దాన్ని కొడుకును అడిగి వస్తాను అని తన గుడిసెకు వెళ్ళాడు. నీ పాపం నీదే, మేమెందుకు పంచుకుంటాం అని భార్య కొడుకు చెప్పగానే దిగులుగా తిరిగి వచ్చాడు. తన పాపం కడిగి వేసుకోవడానికి మార్గం చూపమని మునులను కోరాడు. ఎదురుగా ఉన్న 2 మర్రి చెట్ల మధ్య కూర్చుని ధ్యానం చేయమని సప్తర్షులు సలహా ఇచ్చి మర అనే పదం స్మరించుకోమని చెప్పి వెళ్ళారు. ఏం జరిగింది ఇక్కడ? సప్తర్షులు అంటే 7 మంది మునులు. ఒకసారి ఏమైందంట, వాళ్ళు వేటగాడు ఉండి అడవిలో నుండి వెళ్తున్నారు. వేటగాడిని బోయవాడు కూడా అనవచ్చు. రత్నాకరుడు బోయవాడు. సో ఆయనకంట పడ్డారు. సో ఆయన వచ్చి ఏమన్నాడు? స్వాములు, మీ దగ్గర ఏముంటుంది ఇచ్చేయండి, లేకపోతే నేను చంపేస్తాను మిమ్మల్ని అని బెదిరించాడు. అప్పుడు సన్యాసులు అంటే మునులు ఏమన్నారు? నాయన, మా దగ్గర ఏముంటాయి అని అన్నారు. మేము సన్యాసులం, మా దగ్గర ఏముంటుంది? అయినా నీవు పక్షులను, జంతువులను వేటాడి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు, నువ్వు పాపం చేస్తున్నావని చెప్తారు. తర్వాత ఏమంటారు? ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావని అడుగుతారు. అప్పుడు వేటగాడు ఏమంటాడు? నా భార్య పిల్లల కోసం ఈ పని నేను చేస్తున్నాను అని చెప్తాడు.
సో సన్యాసులు ఏమని అడుగుతారు, అయితే వాళ్ళు మరి నీ పాపంలో భాగం పంచుకుంటారా అని అడుగుతారు. వేటగాడు ఏమంటాడు, నాకు తెలియదు, అడిగి వస్తాను, మీరు ఇక్కడే ఉన్నానని చెప్పి వెళ్ళి తన భార్యను అడుగుతాడు. భార్య ఏమని చెప్తుంది, నీ పాపం నీదే, మేమెందుకు పాలు పంచుకుంటాం అని చెప్తుంది. సో అప్పుడు వేటగాడు దిగులుగా వచ్చి సన్యాసులకు ఏమంటాడు, పాపాన్ని పంచుకోరు అని చెప్తాడు. సో నేను ఇదంతా చేసినందుకు నేనేం చేయాలి అని సన్యాసులని అడుగుతాడు. అప్పుడు సన్యాసులు ఏం చేస్తారు, 2 మర్రి చెట్ల మధ్యలో కూర్చొని ధ్యానం చేయు అని చెప్తారు. మర అనే పదాన్ని పలుకుతూ ఉండు అని చెప్తారు. తర్వాత ఏంటని చూడండి, రత్నాకరుడు సుదీర్ఘకాలం ధ్యానంలో మునిగిపోయాడు. అతని చుట్టూ చీమలు పుట్టలు పెట్టాయి, అతని జుట్టులో పిట్టలు గూళ్ళు కట్టాయి. ఇలా చాలా కాలం గడిచింది. అతడు జపించే మరా శబ్దం రామనామంగా మారిపోయింది. సప్తర్షులు తిరిగి వచ్చి అతన్ని పుట్ట నుంచి బయటకు తీశారు. వాల్మీకం నుండి బయటకు వచ్చిన బోయవాడు వాల్మీకిగా మారిపోయాడు. ఏమైందంట, రత్నాకరుడు సుదీర్ఘకాలం అంటే చాలా సంవత్సరాలు ధ్యానంలోనే మునిగిపోయాడు. అతని చుట్టూ చీమల పుట్టలు పెట్టుకున్నాయి. తర్వాత ఆయన నెత్తిపైన కూడా అంటే తలపైన పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. అయినా కానీ మర అనే పదాన్ని స్మరించుకుంటూనే ఉన్నాడు. అది కాస్త మర 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 అంటే ఏం పడుగా వచ్చింది మనకి, రామ అనే పదంగా మారిపోయింది. సప్తర్షులు ఏం చేసిండ్రు, ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని పుట్టలో నుండి బయటకి తీసిండ్రు. అంటే దాన్ని మొత్తం కలిపి ఏమంటారు, వాల్మీకము అని అంటారు. సో వాల్మీకం నుండి వచ్చిన బోయవాడు కాస్త వాల్మీకిగా మారిపోయాడు. అంటే వాల్మీకి అనే పేరు ఎలా వచ్చింది అనేది దీని ద్వారా మనకి అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఒకనాడు వాల్మీకి తన శిష్యులతో స్నానం చేయడానికి తమసా నదికి వెళ్తున్నారు. దారిలో అందమైన క్రౌంచ పక్షుల జంట కనిపించింది. అవి ప్రేమించుకుంటూ కువకువలు చేస్తున్నాయి. ఇందులో చెట్టు చాటు నుండి ఒక వేటగాడు బాణం వేశాడు. అంతే, ఒక పక్షి ప్రాణాలు విడిచింది. తన జంట పక్షి చావు చూసి మిగిలిన పక్షి కూడా తల నేల కొట్టుకొని చనిపోయింది. ఏమైందట, వాల్మీకి తన శిష్యులతో కలిసి ఒక నదికి, ఏంటది, తమసా నదికి స్నానం కోసం వెళ్ళాడంట. అక్కడ ఒక అందమైన క్రౌంచ పక్షులు అంటే 2 పక్షులు చెట్టు పైన కోకోలంటే మంచిగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉన్నాయంట. ఇంతలో ఒక వేటగాడు బాణంతో ఒక పక్షిని కొట్టిండు. సరే, అది కింద పడి గిలగిల కొట్టుకుంటూ మరణించింది. ఇంకో పక్షి కూడా అది చనిపోయిందని తెలిసి అవి కూడా నేల కుట్టుకొని చనిపోయింది. తన జంట పక్షి చావు చూసిన మిగిలిన పక్షి కూడా తల నేల కొట్టుకొని చనిపోయింది. నెక్స్ట్ పేజ్ చూడండి. ఇది చూసిన వాల్మీకి తనకే కొత్తదైన సంస్కృత భాషలో ఆ వేటగాడిని కోపంగా దుఃఖంగా, ఇలా ఎందుకు చేశావు అని, ఆ జంటను ఎందుకు విడదీశావు అని అడిగాడు. ఇలా వాల్మీకి శ్లోకం నుంచి పుట్టిందే శ్లోకం. తర్వాత నారద ముని వాల్మీకిని కలిసి శ్రీరాముని గురించి చెప్పాడు. వాల్మీకి రామాయణ రచనకు పూనుకున్నాడు. 24,000 శ్లోకాలతో రామాయణం రచించాడు. రామాయణం సంస్కృతంలో ఆది కావ్యం. వాల్మీకి ఆది కవిగా కీర్తిని పొందాడు. రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. అవి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఇది చూడండి, ఇప్పుడు ఏమైంది, ఆ క్రౌంచ పక్షులు అక్కడ చచ్చిపోయి ఉన్నాయి. వాల్మీకి అది చూసిండు. తనకే కొత్తమైన సంస్కృత భాషలో ఆ వేటగాన్ని దుఃఖంతో, ఇలా ఎందుకు చేశావు, ఆ జంటను ఎందుకు విడదీశామని అడిగిండు. సో వాల్మీకి శ్లోకం అంటే వాల్మీకి శ్లోకం నుండి పుట్టిందే శ్లోకం. అంటే శోకం అంటే దుఃఖం నుండి పుట్టింది
శ్లోకం. తర్వాత నారదుడు వాల్మీకిని కలిసి శ్రీరాముడి గురించి, శ్రీరాముడి చరిత్ర గురించి, ఆయన ప్రత్యేకత గురించి చెప్పింది. సో వాల్మీకి ఏం చేసిండు, రాముడి గురించి రాయాలని రామాయణాన్ని రాస్తా అని పూనుకున్నాడు. దాంట్లో 24,000 శ్లోకాలతో రాసిండు. ఏంటి? రామాయణాన్ని సంస్కృతంలో ఏమంటారు? ఆది కవ్యమని అంటారు. సో అప్పటి నుండి వాల్మీకి ఆది కవిగా పేరు వచ్చింది. అండ్ రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? 7. ఏంటివి? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఇవి రామాయణంలో ఉన్న 7 ఖండాలు. రామాయణంలో శ్రీరాముడి గురించి వాల్మీకి రాసింది. ఓకేనా? చూడండి నెక్స్ట్. ఇందులో సీతారాముల కథ కమనీయంగా చెప్పబడింది. వారి కుమారులైన లవకుశులను వాల్మీకి తన ఆశ్రమంలోనే పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. అందుకే ఉత్తరకాండంలో వాల్మీకి కవి ఒక పాత్రగా దర్శనం ఇస్తాడు. ఏంటంట? ఈ రామాయణంలో సీతారాముల చరిత్ర అనేది ఉంది. అండ్ లవకుశుల గురించి కూడా ఉంది. వాల్మీకి లవకుశులను తన ఆశ్రమంలోనే పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. అందుకోసమే ఉత్తరకాండలో వాల్మీకి యొక్క పాత్ర అనేది కూడా మనకి కనిపిస్తుంది. భారతీయులందరూ తప్పక చదవవలసిన కావ్యం వాల్మీకి రామాయణం. ఇది ఎన్నో భాషల్లోని అనువదించబడింది. తెలుగులో చాలా మంది కవులు రామాయణాన్ని వ్రాసారు. సో మన భారతీయులందరూ చదవవలసిన కావ్యం ఏంటంటే రామాయణం. ఇది ఎన్నో భాషల్లో అనువదించబడింది. అంటే సంస్కృతం నుండి తెలుగు నుండి సంస్కృతం, ఇలా మనకి రకరకాల భాషల్లోకి అనువదించబడింది. అండ్ తెలుగులో చాలా మంది కవులు దీన్ని కూడా రాసిండ్రు. ఓకేనా? అర్థమైందా అందరికీ లెసన్? ఏంటి మనకి ఫస్ట్ మనకి ఒక అడవిలో ఒక వేటగాడు జంతువులను వేటాడి, పక్షులను జంతువులను వేటాడి చంపి వాటిని అమ్మడం ద్వారా డబ్బు వస్తుంది కదా, దాని ద్వారా జీవనం కొనసాగించేవాడు. ఒకరోజు ఏమైంది? సప్తర్షులు అంటే 7 మునులు ఆ దారి గుండా వచ్చారు. అప్పుడు ఏమైంది? వేటగాడు వాళ్ళని చూసి, ఆగండి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయో నాకు అవన్నీ ఇచ్చేయండి అని అడుగుతాడు. అప్పుడు సప్తర్షులు, మా దగ్గర ఏముంటుంది? మా దగ్గర ఏమీ లేవు. అయినా నువ్వు జంతువులను పక్షులను వేటాడి పాపం చేస్తున్నావని చెప్తాడు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావని సప్తర్షులు అడుగుతారు. సో అప్పుడు వేటగాడు ఏమని చెప్తాడు? నా భార్య పిల్లల కోసం ఇదంతా చేస్తున్నాను అంటాడు. అప్పుడు సప్తర్షులు ఏమంటారు? వాళ్ళు నీ పాపంలో భాగం పంచుకుంటారా మరి అని అడుగుతారు. సో వేటగాడు ఏం చెప్తాడు? నేను మా వాళ్ళని అడిగి వస్తానని చెప్పి మీరు ఇక్కడే ఉండాలని చెప్పి వెళ్తాడు. భార్య ఏమంటుంది? మేమెందుకు పంచుకుంటాం, నీ పాపం నీదే అని అంటారు. సో వేటగాడు దిగులుగా సప్తఋషుల దగ్గరికి వస్తాడు. నేనేం చేస్తే నా పాపం పోతుందంటే, 2 మర్రి చెట్టు మధ్యలో నువ్వు కూర్చొని ధ్యానం చేయు, మరా అనే పదాన్ని స్మరించుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. చాలా సంవత్సరాలు అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. చుట్టూ చీమల పుట్టలు, పైన పక్షుల గూళ్ళు అన్నీ అవుతాయి. మరా అనే పదాన్ని మాత్రం మర్చిపో. ఆ మరా అనే పదం కాస్త రామనామంగా మారిపోతుంది. సప్తర్షులు వస్తారు, దాని నుండి పుట్ట నుండి బయటకు తీస్తారు. అంటే అదంతా దాన్ని ఏమంటారు? వల్మీకము అంటారు. పుట్ట ఇట్లా మొత్తం పుట్టలు పెట్టేసినాయి కదా. సో వల్మీకం నుండి బయటకు వచ్చింది కాబట్టి వాల్మీకిగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఏమైంది? వాల్మీకి తన శిష్యులతో కలిసి తమసా నదికి స్నానానికి వెళ్తాడు. అక్కడ ఒక అందమైన క్రౌంచ పక్షుల జంట మంచిగా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒక వేటగాడు ఆ పక్షులని కొడుతాడు. సో ఆ పక్షి ఒకటి కింద పడి మరణిస్తుంది బాణంతో. ఇంకో పక్షి కూడా నేలకి తలను కొట్టుకొని చచ్చిపోతుంది. సో వాల్మీకి ఇదంతా చూసి ఆ వేటగాన్ని సంస్కృత భాషలో, తనకి కొత్తదైన సంస్కృత భాషలో ఎందుకు ఇలా చేశారని కోపంగా
తిడతాడు. సో ధన దుఃఖం నుండి శోకం నుండి శ్లోకం అనేది వచ్చింది. సో శ్లోకం అనేది అప్పుడే పుట్టింది. సో తర్వాత నారదుడు ఏం చేస్తాడు, వాల్మీకిని కలిసి రాముడి చరిత్రను చెప్తాడు. వాల్మీకి అప్పుడు రామాయణాన్ని రచించడానికి పూనుకుంటాడు. సో రామాయణంలో మనకి ఎన్ని కాండలు ఉన్నాయి? 7. ఏంటది? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఇవన్నీ రామాయణంలో ఉన్న 7 కాండలు. రామాయణాన్ని 24,000 శ్లోకాలతో వాల్మీకి రాస్తాడు. దీన్ని సంస్కృతంలో ఏమంటారు? ఆది కావ్యమని అంటారు. అప్పటి నుండి వాల్మీకి ఆది కవిగా మారిపోతాడు. తర్వాత సీతారాముల గురించి రామాయణంలో రాస్తాడు. మళ్ళీ లవకుశులను తన ఆశ్రమంలోనే పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులను నేర్పిస్తాడు. అందుకోసమే వాల్మీకి కూడా ఈ రామాయణంలో ఒక పాత్రగా ఉంటాడు. సో మనం అందరం వాల్మీకి రచించిన రామాయణాన్ని చదివి దాని ద్వారా మనం దానిలో ఉన్న విషయాలను తెలుసుకోవాలి. ఓకేనా? ఇంతటితో